ఇమాన్యుల్ అన్న నీకు రూల్స్ చెప్పాడు. ఇద్దరు సంచాలకులు డిసైడ్ చేసుకొని ఒక పాయింట్ అనేది చెప్పాలి కదా. సంచాలకులు నువ్వు కదా, నువ్వు చెప్పాలి కదా. రూల్స్ పెట్టలేదనంటే మధ్యలో వచ్చి అలా హౌస్ లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మీరు దివ్య తప్ప మీకు ఇంకో ప్రపంచం తప్ప ఇంకో ప్రపంచం కనిపించింది. బర్నీ గారు, ఈ మనిషి మాట ఇచ్చాడా, మనిషి మాట ఇస్తే అది జరుగుతుంది అనే నమ్మకం మీ దగ్గర నుంచి నాకు కోల్పోయా. నేను మాట ఇచ్చిన తర్వాత ఎన్ని టాస్క్లు ఆడో చెప్పు. కెప్టెన్, దాంట్లో మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాల్సిన టైంలో మీరు బ్యాక్ స్టెప్ వేసి రాము నువ్వు ఉండగా ఇద్దరులో నేను రాముగా ఇస్తాను. అందరు ముందు నాకు వీజింగ్ అటాక్ అయ్యి ఇక్కడ పడితే నేనే చచ్చిపోతున్నాను. అక్కడే నాకు 1 కిలో గోల్డ్ దొరుకుతుంది ఒక రాత్రి పడుకుంటే. ఇదేనా నీ హ్యూమానిటీ? మా చెల్లి మా అక్క ఉన్నాయి, నేను అదే చేస్తా. కెప్టెన్ వద్దాను ఎగరెస్ట్ నిలబడి ఒక్కదాని. అవును కదా, మరి మీరు ఆ మాట చెప్పొచ్చు కదా. నేను ఇంకా హెల్ప్ చేస్తాను చెప్తాను. నేను మీకు హెల్ప్ చేశాను తర్వాత చెప్పారు, చేయక ముందు కాదు. హ్యాండ్ తో బర్నీ గాని ఇట్లా పడేసారు మేము జస్ట్ బికాస్ నీకు క్యాప్టెన్సీ టాస్క్ లో తను ఫేవర్ చేశాడు కాబట్టి. అప్పుడెక్కడ పోయింది మీ హ్యూమానిటీ? నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ గా వచ్చింది, నీ వల్ల నేను ఆకలితో ఉండాల్సి వచ్చింది. నీకు దోశ కొంచెం లేట్ అయిందని చెప్పి నువ్వు నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నాకు ఈ రోజు ఫుడ్ అందలేదు, నాకు ఈ రోజు కళ్ళు తిరిగాయని చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను. ఇది పెద్ద అని చెప్పట్లేదు. నువ్వు ఒక్క దోశకి నామినేట్ అని అంటే దాన్ని నువ్వు ఎలా పెద్దగా అనుకుంటున్నావో నాకు ఇది పెద్దగానే అనిపిస్తుంది. టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుతాను సంజయ్ గారు. మీరు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడి తీసుకోవాలి.